నమస్తే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఇది శ్రావణ మాసం 3వ శుక్రవారం. ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాను. మేమైతే ఇంట్లో ఉండే లక్ష్మీదేవికి పూజ చేసుకొని అందరికీ వాయనం అనేది ఇస్తామండి. అండ్ ఈ వీడియో చూస్తున్న లక్ష్మీదేవులందరూ వాయనం తీసుకొని అందరూ బాగుండాలని కోరుకోండి. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. అండ్ బెంగళూరులో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకుంటారో కూడా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే నేను నైట్ గడపకి పసుపు కుంకుమ పెట్టి ముగ్గు అయితే వేసేసానండి. ఎందుకంటే మార్నింగ్ ఇంకా మనకి కుదరదని దేవుడి రూమ్లో కూడా ముగ్గులు వేసి పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ వేసి మనం దీపం పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందని ఇంకా పూలు తెచ్చి అంతా పెట్టేసి ఇంకా ప్రసాదాలు చేయడం కూడా స్టార్ట్ చేసేసాను. ఈ పూలు పెట్టే లోపల అక్కడ ప్రసాదం కూడా స్టార్ట్ చేశాను. నేను ఏది చేసినా 7:30 లోపలే అయిపోవాలండి. ఎందుకంటే 7:40కి మా బాబుకి స్కూల్ స్టార్ట్ అవుతుంది. సో 7:30 లోపలే పెట్టేసుకుంటే బాగుంటుందని అన్నీ త్వరగా నైటే చేసుకునేసాను. ఇంకా త్వరగా మార్నింగే అన్నీ పెట్టేసుకోవచ్చని. అండ్ కొంచెం ఈజీగా అయ్యే ప్రసాదాలు ఏముంటాయో అవే చేసుకున్నానండి. ఎక్కువ కూడా కాకుండా ఒక 3 ప్రసాదాలు అయితే రెడీ చేద్దాం అనుకున్నాము, త్వరగా అయిపోయావి. ఇక్కడైతే పాయసం చేస్తున్నానండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ గుగ్గుళ్ళు అయితే చేసి పెట్టాను. అండ్ ఇంకా లెమన్ రైస్ కోసం రైస్ అయితే అయిపోయింది. ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయండి. ఇంకా ప్రసాదాలన్నీ తీసుకొచ్చి నేను దేవుడి దగ్గర పెట్టాను. ఇంత లోపల మా బాబు కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇంకా ఫాస్ట్గా బాబు దగ్గర కూడా కొంచెం పువ్వులు పెట్టించి అందరం కలిసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము. ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత బాబునైతే నేను స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చానండి. తర్వాత మన ఇంటి పక్కనే ఒక వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంది. కొంచెం లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అక్కడ వెళ్ళి ఇవ్వడానికి. ఇంకా ఈవినింగ్ నేనైతే రెడీ అయిపోయి అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి సుఖీ అయితే రెడీ చేస్తున్నామండి. మా సైడ్ అయితే సుఖీ అంటారు, మామూలుగా అయితే పూర్ణం బూర్లు అంటారు కదా, అవి రెడీ చేసి ఇంకా దీపం అయితే పెడుతున్నానండి. వాయనం ఇవ్వడానికి కొంతమందిని అయితే పిలిచాను. వాళ్ళు వచ్చే లోపల అమ్మవారికి ఫస్ట్ వాయనం అనేది ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నాకు పెళ్ళైన తర్వాత నుంచి నేను వరలక్ష్మి వ్రతం అనేది ఇక్కడ బెంగళూరులోనే చూశానండి. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకంతా ఇక్కడ వాయనం అనేది ఎలా ఇస్తారో నేను కూడా అందరికీ అలానే ఇచ్చాను. నాకు తెలిసి మనకి ఇక్కడ బెంగళూరులోకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది.
ఇంకా లాస్ట్లో అయితే మా ఇంటికి ఒక చిన్న మహాలక్ష్మి వచ్చిందండి. ఆ పాపకు కూడా పసుపు కుంకుమ వాయనం అనేది ఇచ్చిన తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు నేను వాయనం తీసుకోవడానికి కొంతమంది ఇంటికైతే వెళ్ళానండి. ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, చూడండి.